హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా స్ట్రీట్ ఫైట్స్ చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇదే తరహా తాజాగా నాంపల్లి దుర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ సంభవించడంతో పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. వరుసగా స్ట్రీట్ ఫైట్స్ జరుగుతుండడంతో పోలీసుల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా స్ట్రీట్ ఫైట్స్ చోటు చేసుకోవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. సౌత్ వెస్ట్ జోన్ పరిధిలోని ఈ ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇదే తరహా తాజాగా నాంపల్లి దుర్గా వద్ద మరో స్ట్రీట్ ఫైట్ సంభవించడంతో పరిస్థితులు తీవ్రతరమయ్యాయి. వరుసగా స్ట్రీట్ ఫైట్ జరుగుతుండడంతో పోలీసుల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, అంటే ఆ తర్వాత టోలిచర్ లిమిట్స్ లో రోడ్డుపైకి వచ్చి మరి స్ట్రీట్ ఫైట్స్ కొనసాగాయి. అంటే ఒక వర్గంపై ఇంకొక వర్గం వచ్చి దాడి చేయడం, ఇలా రోడ్డుకి నేరుగా చట్టాన్ని తన చేతులకు తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ పరిపాటిగా మారిందని చెప్పాలి. వరుస ఘటనలు అయితే కల్పన చేస్తుంది. ఎందుకంటే జనాలు భయాందోళన సినిమాల్లో చూపెట్టే విధంగా కర్రలతో గ్యాంగ్లుగా వెళ్తూ దాడులు చేస్తున్నారు. అందరూ వస్తే ఈ దాడులు చేస్తుండడం అనేది కల్పన చేస్తోంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి నాంపల్లి దర్గా దగ్గర కూడా హబీబ్ నగర్ పరిధిలో సేమ్ అలాంటి ఘటన మళ్ళీ చోటు చేసుకుంది. ఇలా వరుసగా ఘటన జరుగుతున్నా కనీసం నియంత్రించే వారు లేనటువంటి ఆందోళన అయితే స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సౌత్ జోన్ వెస్ట్ జోన్ పరిధిలో ఈ ఘటన అయితే వరుసగా జరిగింది. ముఖ్యంగా చట్టం అంటే అసలు భయం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఎవరైతే ఈ ఆటకాయలు ఉంటారో వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నటువంటి అధికారులు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అయితే బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. కానీ స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అందరూ చూస్తుండగానే జనాల మధ్యలో వారంతా పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, ఇవన్నీ కూడా న్యూసెన్స్ కారణం అవుతున్నాయి. మరోవైపు కారణం అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చేయాలనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రాజేంద్ర, థ్యాంక్ యూ రమణ. Hey!